సంవత్సరాల తర్వాత అధ్యక్ష, దాంతో పాటుగా సమావేశం ఎప్పుడైనా ఇంతసేపు జరిగిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు సుమారుగా 3.5 గంట పాటు సమావేశం జరగడం అన్నది ఎంత బ్రహ్మాండమైన మార్పు. ఇది ప్రజాస్వామ్యానికి వెల్లువిరుపు లాంటిది కాదగా, ప్రజాస్వామ్యం ఆధ్వర్యంలో పొడిసింది కదా అని ఆలోచన చేస్తున్నాను. ఇది మార్పు కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. అంతేందుకు కౌన్సిలర్లు మాట్లాడటం, నేను ఇప్పుడు ఈ కౌన్సిలర్ లేదు అధ్యక్ష, మొదటిసారి వస్తాను. కౌన్సిలర్లు ఎంతసేపు ఎప్పుడన్నా మాట్లాడినారా అని అంటాను. పోనీ సందీప్ రెడ్డి గారు సుడిగా అడుగుతా ఉన్నా, లేదా మా తమ్ముడు నరసింహన్ సుడిగా అడుగుతా ఉన్నా, ఇంతసేపు మీకు ఎప్పుడన్నా ఈ 3 సంవత్సరాలు మాట్లాడే అవకాశం వచ్చిందా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటుగా ప్రశ్నించడం, మా అక్కలు చెల్లెలు చాలా మంది పేర్లు చదువుతారు, ఇంకా అక్కలందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా గొంతు ఇప్పి మాకు జరిగిన అన్యాయం ఇది, మాకు జరిగిన అవమానం ఇది, నీ నిలదీసే పరిస్థితి ఏ రోజైనా కౌన్సిల్లో ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అంతెందుకు 3 సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రశ్నల మీద ఎజెండా నాకెవరో చెప్పారు అధ్యక్ష, నేను లేను కాబట్టి చెప్తాను. సమావేశం అవుతుందంట, అరగంటలో ఆల్ బిల్ పాస్ అని చెయ్యొస్తారంట, వెళ్ళిపోతుందంట అధ్యక్ష. అందువల్ల నేను అడిగాను, మొదటి సమావేశంలో అడిగానండి కమిషనర్ గారిని పిలిచి, ఏమంటే గౌరవ కౌన్సిలర్లు పాపం చాలా ఇబ్బంది పడి వస్తారు కదా, వీళ్ళందరికీ మధ్యాహ్నం దాకా అయితే మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదా, మంచి భోజనం పెట్టి భక్ష్యాలతో పాటుగా ఇంటికి పంపించాలి కదా అని కమిషనర్ గారు అడిగాను. కమిషనర్ గారు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఏముంది సార్, అరగంటలో అయిపోద్ది సార్, అరగంటలో అయిన తర్వాత భోజనం అయితే ఉండాలి కదండి, ఉంటే పెట్టామా అన్నాడు అధ్యక్ష. అంటే నాకు తెలిసినంత వరకు గత 3 సంవత్సరాలు గాను 5 సంవత్సరాలు గాను ఎప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం అరగంటకు మించి జరిగినట్టు లేదు, ఆల్ బిల్ పాస్ అని చెయ్యొద్దడం తప్ప అని నాకు చెప్పారు అధ్యక్ష. కానీ ఈ రోజు 3.5 గంట పాటు ఇన్ని ప్రశ్నలు, సమాధానాలు, క్లారిఫికేషన్స్, అబ్బాబాబాబా కన్నుల పండగ లేదా కౌన్సిలర్లకి అందరికీ కూడా అని మీ ద్వారా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తాను అధ్యక్ష. అంతేందుకు ఈరోజు క్లారిఫికేషన్ అడుగుతా ఉన్నాను, చాలా అసలు అద్భుతం. మన నరసింహన్ అయితే దబాయించి ఇట్లా టేబుల్ కొట్టి ఫైల్ తే అన్నాడు అంతే. అసలు నాకు కళ్ళు నిండిపోయినాయి అధ్యక్ష, కడుపు నిండిపోయింది అధ్యక్ష. ఏ రోజైనా నరసింహన్న గారు గత 3 సంవత్సరాలు ఫైల్ తే అని టేబుల్ మీద కొట్టాడా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు కొట్టగలిగినాడంటే అది కూటమి ప్రభుత్వంలో కాదా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆయన పూర్తి స్థాయి అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. ఇది కొనసాగాలని నేను కనుక్కుంటా ఉన్నాను అధ్యక్ష. అంతేందుకు ఈ కౌన్సిల్ సమావేశాలు మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అధ్యక్ష. గతం కూడా ఒకసారి చూశాను నేను, ఈ రోజు కూడా నాకు చూశాను. ఇన్ని అంశాలు వచ్చినాయి, ఇన్ని అంశాల్లో ఇది వాయిదా ఏమయ్యా అనే ధైర్యం ఏ కౌన్సిలర్ కన్నా, ఏ వైస్ ఛాన్సలర్ కన్నా, వైస్ చైర్మన్ కన్నా ఉండిందా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇది వాయిదా ఈ తర్వాత చూద్దాం మళ్ళీ మాట్లాడదామని చెప్తున్నారంటే ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కౌన్సిలర్లకు ఇంత ధైర్యం వచ్చింది, ఇంత మార్పు వచ్చింది కౌన్సిల్లో, దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తానన్న అధ్యక్ష. ఇది చాలా గొప్ప విషయం. ఇంతెందుకు చివరికి మీరు చెప్పారా ఏమండి 3 సంవత్సరాల తర్వాత, నేను మొన్న కూడా అన్నా నరసింహన్ అన్న కింద రూమ్లో కూర్చొని ఈ రూమ్ విషయం వచ్చినప్పుడు కూడా అన్న 3 సంవత్సరాల తర్వాత కౌన్సిలర్లకు అధికారం ఉంటుందని, కౌన్సిలర్లకు కూడా హక్కులు ఉంటాయని, కౌన్సిలర్లు కూర్చోవడానికి ప్లేసులు కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే 3 సంవత్సరాలు ఎందుకు కోరుకున్నామన్నా అని అడిగాను నేను. ఆయన సరే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయని వదిలిపెట్టాడు ఆయన. అది కూడా ఈరోజు కౌన్సిల్లో బ్రహ్మాండంగా అడుగుతున్నారంటే తప్పనిసరి ఇది చేయాల్సిన అంశం. హక్కులు ఇప్పటికైనా గుర్తొచ్చినాయి, ఇంతకంటే మార్పు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అని మీ ద్వారా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే నేను మిస్ అయిన ఒక అంశం కూడా ఉంది. నేను వచ్చేటప్పటికే పొలిటికల్ అంశం మిస్ అయింది అధ్యక్ష. నేను అప్పటికి తొందరగా డ్రైవర్ని చేశాను, నాకు అంతా చూడాలనిపించింది. ఎందుకంటే కౌన్సిల్లో ఎప్పుడు కూడా అటువంటి సన్నివేశం లేదు అని చెప్పారు నాకు. సో మొదటిసారి వచ్చిన సన్నివేశాన్ని మిస్ అయిన నా కళ్ళతో చూడలేకపోయినానే అని అనిపించింది. బట్ ఏదైనా
అది పూర్తయింది. గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా లేవనెత్తారు అంశం గురించి. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఏమండి ఈ సంస్కృతి సరైందేనా, అసలు ఈ రకమైనటువంటి బ్యానర్లు కట్టారు, మీకు తెలిసే జరిగిందా తెలియక జరిగిందా, మీ ఫోటో కూడా ఉంది, మీ నోటీస్లో ఉందా అని అడిగారు. ఎస్, అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఆ ఫోటో నా ఫోటో దాంట్లో ముద్రించిన తర్వాత మళ్ళీ ఇంకా రెండో మాట ఉండదు అధ్యక్ష. ముద్రించిందంటే నా నోటీసులో ఉన్నట్టే అనుకోవాల్సి ఉంటుంది. ఆన్ రికార్డ్స్, అది ఆన్ రికార్డ్ ఉన్న అంశం, దాన్ని బుకాయించేది ఏమి లేదు. ఏమైనా నాకు తెలియ కూడా కట్టారండి అట్లా ఇట్లా అని చెప్పడం. నాకు తెలిసి కట్టినా తెలియక కట్టినా అక్కడ నా ఫోటో ఉన్న తర్వాత అది నా నోటీసులో ఉన్నట్టే లెక్క. తప్పనిసరిగా ఆ విషయాన్ని వాళ్ళకు గౌరవంగా చెప్తున్నా అధ్యక్ష. పెద్దలు చెప్పారు ఏమంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, మీరు వెళ్ళి కోర్టులో తెచ్చుకోండి మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అని సలహా కూడా ఇచ్చారు అధ్యక్ష. 100% అండి. నేను ప్రజా కోర్టులోనే ఉన్నానని మీకు విన్నవించుకుంటా ఉన్నా. కోర్టులో ఒక జడ్జి ఉంటాడు, ఆదోనిలో 2,50,000 మంది ఓటర్లు జడ్జిలుగా ఉన్నారు. వాళ్ళ ముందు నా అంశాన్ని ముందు పెట్టాను, నా ఆరోపణలు ముందు పెట్టాను, ఫ్లెక్సీలు ముందు పెట్టాను. ప్రజలు చదివి తీరాల్సిందే, నిజానిజాలు తెలుసుకోవాల్సిందే, తీర్పు చెప్పాల్సిందే అనే ఉద్దేశంలో ప్రజా కోర్టులో దీన్ని ముందు పెట్టారు అధ్యక్ష. సంస్కృతి గురించి మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష. ఈ అంశం గురించి మాట్లాడిన సంస్కృతి మాట్లాడతాను. అయ్యా నేను బ్యానర్ల విషయంలో చాలా స్పష్టంగా నా చేతిలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. మీ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకందరికీ నా రికార్డ్స్ పెట్టాను. మళ్ళీ కావాలంటే మీకు ఇస్తాను అధ్యక్ష, మీకు ఇస్తాను, కౌన్సిల్ గౌరవ కౌన్సిలర్లు కూడా ఇస్తాను అధ్యక్ష. ఏదైతే అంటే రాజకీయ అంశాన్ని వాళ్ళు ఎవరైతే కాబట్టి నేను సమాధానం చెప్పాలి, కాబట్టి చెప్పకపోతే కూడా కుదరదు కదా. ఏదైతే వైఎస్ఆర్సీపీ భవనం గురించి ఫ్లెక్సీలు మాట్లాడుతా ఉన్నారు, నేను చేసిన ఆరోపణలకి ఆ ఫ్లెక్సీల మీద ఉన్నటువంటి కంటెంట్కి 100% కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. స్పష్టంగా రాశాను. వైఎస్ఆర్సీపీ పార్టీ భవనం ఏదైతే పార్టీ భవనంగా వాడుతున్నారో దాన్ని పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి మాజీ శాసనసభ్యులు గారి ముఖ్య అనుచరుడు దాన్ని ఆక్రమించుకొని పార్టీకి లీజుకి ఇచ్చారని చెప్తా ఉన్నా. ఆ లీజ్ అగ్రిమెంట్ నాకు ఇంకా కనపడలేదు, ఎక్కడ ఎదుగుతా ఉన్నాను. అది వాళ్ళ ప్రైవేటు లీజ్ అగ్రిమెంట్ కాబట్టి నాకు దొరికే అవకాశం లేదు. అది పబ్లిక్ డాక్యుమెంట్ అయితే దొరుకుతుంది. అది ముమ్మాటికి కూడా చేసింది తప్పు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకుడు ఎర్రిస్వామి ఏదైతే ఉన్నాడో ఆ ఎర్రిస్వామి దాన్ని ఆక్రమించుకున్నాడు, ముమ్మాటికి ఆక్రమించుకున్నాడు. సమస్య నేను ఇంతకుముందు కూడా చెప్పాను అధ్యక్ష. నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీశాను అధ్యక్ష. ఇది ఈసీ అధ్యక్ష. ఈసీలో ఇప్పటికీ కూడా బాబన్న పేరు మీదనే ఉంది. తర్వాత ఎక్కడ పేరు మార్పు లేదు అధ్యక్ష ఆ బిల్డింగ్ కి సంబంధించి. అంటే మామూలుగా మీ ఇల్లైనా నా ఇల్లైనా ప్రజల ఏ ఇల్లైనా సరే ఈసీ తీస్తే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ ఆస్తి అని అంటామా అనమా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు ఇది ఎన్జిఓ ఆస్తి అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఎన్జిఓ ఆస్తి? ఏం ఈసీలో కనపడదా ఎన్జిఓ ఆస్తి అంటే అని సుడిగా అడుగుతా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పకుండా సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక రెండో విషయం, అయ్యా మీరంతా ఇంత పెద్దలు కదా, అధికారంలో ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండంగా ఎలిగింది కదా, మీరు చెయ్యి ఊపితే అన్ని పనులు జరిగిపోయే శాసనంలాగా గడిచింది కదా, మీరు దాన్ని ఆక్రమించుకున్న తర్వాత 99 సంవత్సరాలు లీజ్ అనే పేరు మీద డాక్యుమెంట్ పుట్టించిన తర్వాత మీరేం చేశారు? దానికి మీ మున్సిపాలిటీలో 41 మంది కౌన్సిలర్ ఉన్నాం. 41 మంది కౌన్సిలర్కి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా అక్రమమైన ఈరోజు ఇన్ని క్లారిఫికేషన్ ఆఫీసర్లు అడుగుతా ఉన్నారు కదా, ఈరోజు టీపీఓ అనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నిలదీసి నోటికి వచ్చినట్టు అడుగుతా ఉన్నాం కదా, మరి ఈ 41 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని సమర్థిస్తారా? ఏదైతే టౌన్ ప్లానింగ్ కు పెట్టి అప్రూవల్ రాకుండా 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టారు కదా, దీన్ని మీరు సమర్థిస్తారా అని సుడిగా ప్రశ్నిస్తా.
కౌన్సిలర్ సమాధానం చెప్పానండి, లేదా తెలుగుదేశం పార్టీ పెద్దలు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు సమాధానం చెప్పానండి. మేము సమర్థిస్తాము. టౌన్ ప్లానింగ్ కి అప్రూవల్ నన్ను అయిపోయిన తర్వాత మీరు రాసుకోండి. నేను గంట వెయిట్ చేశాను అది మాట మాట్లాడడానికి. మాట్లాడండి సార్, మాట్లాడాల్సిందే, లేకపోతే వాళ్ళకి వార్తలు ఎట్లా ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 41 మంది కౌన్సిలర్లు ఆ రోజు అడిగి ఉండాలి కదా, ఏమైనా టౌన్ ప్లానింగ్ అప్లై చేశాం కదా, తప్పుడు డాక్యుమెంట్లు పెట్టాం కదా, దానికి కనీసం ఫీజు కూడా కట్టలేదు కదా, ఎటువంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా అప్లై చేశాం కదా, మరి దీనికి ఎట్లా అప్రూవల్ లేకుండా కట్టిన బిల్డింగ్ అక్రమైన బిల్డింగ్ అవునా కాదా అని వీళ్ళందరూ సమాధానం చెప్పిగా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన వారం లోపల, అక్క చెల్లెళ్ళకి అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన వారం లోపల నోటీస్ ఇచ్చాం. నిజమే అధ్యక్ష, ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా రాజకీయాన్ని, ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా పరిపాలన నడపడం సాధ్యం కాదు అధ్యక్ష. కాబట్టి ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో సాక్షాత్తు మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ ఇచ్చింది నిజం కాదా, మీరు చేసింది ఆక్రమణ అని దీంట్లో స్పష్టంగా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పోనీ మీ నోటీస్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు, ఏమైనా మీ దగ్గర అన్ని ఉదాహరణకి మీ ఇంటికి వస్తారు అధ్యక్ష, మీ ఇంటికి ఎవరన్నా వచ్చి మా ఇల్లు మాదే అన్నారు అనుకోండి, మీరు వెంటనే కోర్టుకి వెళ్తారు అధ్యక్ష. పోవా, ఇదిగో నా డాక్యుమెంట్లు చూసుకో, ఈ ఇల్లు నాదే అని అంటారా అంటారు అధ్యక్ష. నేను నోటీస్ ఇచ్చిన, మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చిన మరుక్షణం మరుసటి రోజు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. ఎనిసామ్ అనే వ్యక్తి. ఎందుకు అంత భయం అధ్యక్ష? ఏ కారణం చేత మీరు కోర్టుకి వెళ్ళాలి చెప్పాలి. మీ దగ్గర నిజంగా డాక్యుమెంట్ ఉంటే, మీ నిజమైన ఓనర్లు అయితే ఎందుకు కోర్టుకి వెళ్ళారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకి? అక్కడ నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష, ప్రజలకు నిజాలు చెప్పండి అంటున్నాను. పోనీ ఎన్ని డాక్యుమెంట్లు ఫ్లెక్స్లు కట్టి వేశారు కదా, మా అభిమానులు మా కార్యకర్తలు వేశారు కదా, మరి మీరు కూడా వేయండి. మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్లు ఉన్నాయో మొత్తం వేసి ఊరంతా ఫ్లెక్స్లు కట్టచ్చు కదా. వద్దన్నా ఏమన్నా కట్టచ్చు కదా అధ్యక్ష, ఎందుకు కట్టరు అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతెందుకు ఇది అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ఓ లెటర్ నోటీస్ ఇచ్చారు. ఏమైనా ఎన్జిఓ బిల్డింగ్ అని ప్రెస్ నోట్లు పెడుతున్నారు కదా, ప్రెస్ మీటింగ్లు పెడుతున్నారు కదా, ఎన్జిఓలకు సంబంధించినటువంటి స్థలము బిల్డింగ్ అది అని చూపించడానికి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఉన్నాయా అని మళ్ళీ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష మున్సిపాలిటీ వాళ్ళు. లేదా చర్య తీసుకుంటామని చెప్పినారు. ఇచ్చి 5 రోజులు అయింది, ఇప్పుడు 3 రోజులే రాసింది అధ్యక్ష. ఇంకా 5 రోజులు అయింది ఇప్పటికి. 5 రోజులకు కూడా ఈ రోజు డాక్యుమెంట్లు మున్సిపాలిటీకి సబ్మిట్ చేశారా అని వైఎస్ఆర్సీపీ పెద్దలు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంత స్పష్టంగా ఇది ఆక్రమించిన బిల్డింగు, అక్రమంగా కట్టిన బిల్డింగు. దీంట్లో ఇంకోటి కూడా అధ్యక్ష చెప్పారు పెద్దలు, మన కౌన్సిలర్ గారు చెప్పారు, ఏమంటే మీరు బ్యాక్ ఆడుతున్నట్టుగా నిరూపించండి, నేనున్నా నా ఆఫీసులో అంటారు. సార్ అధ్యక్ష నిజం చెప్పాలని నేను చూడలేదు అధ్యక్ష అక్కడ బ్యాక్ ఆట, కానీ బ్యాక్ ఆట ఆడిన వాళ్ళు వచ్చి నాకు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఫోటోలు చూపించారు అధ్యక్ష. నాకు నిజంగా తెలియదు కాబట్టి డాక్యుమెంటెడ్గా లేదు, లేకపోతే తప్పనిసరిగా అది కూడా ఫ్లెక్స్లే వేసేవాడు అధ్యక్ష. అక్కడ బ్యాక్ ఆడిన ఫోటోలు ఇవి వేసేవాడు, దగ్గర లేవు. బ్యాక్ ఆడినాడు మాత్రం నాకు చెప్పారు, చూపించారు కూడా. కానీ అది వ్యక్తిగత అంశం, మరి ఆ స్థాయిలో వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను దాన్ని టచ్ చేయలేదు. బట్ ఏదేమైనా ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల సందర్భంగా నేను మాట్లాడిన సందర్భంగా వచ్చినటువంటి ఆ బిల్డింగ్ లో, వైఎస్ఆర్సీపీ పార్టీ బిల్డింగ్ లో బ్యాక్ ఆడినారు, బ్యాక్ ఆట క్లబ్ నడిపినారు. సాక్షాత్తు ఎక్స్-ఎమ్మెల్యే గారు ఆయన ఇంటి మీద కూడా బ్యాక్ ఆడించినాడు అన్నదానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ స్థాయికి వెళ్తే డెఫినెట్ గా బయట పెడతాను అధ్యక్ష. దాంట్లో కూడా ఎటువంటి మొహమాటం లేదు అధ్యక్ష. అది స్పష్టం. ఊరు నాకు కాదు అధ్యక్ష, ఊర్లో అందరికీ తెలుసు. మీకు తెలియదా? ఇక్కడ కూర్చున్న గౌరవ కౌన్సిలర్లకు అందరికీ తెలియదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పండి, అవకాశం ఇస్తాను. వాళ్ళు ఎవరు చెప్పిందని వింటా అధ్యక్ష, ఉండాలి వింటా. ఇప్పుడు మీరు గంట మాట్లాడారు కదన్నా, అట్లే కాదు. మీరు నేను అయిపోయిన తర్వాత నేను గంట అన్న గంట మాట్లాడండి. సరే, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ భవనం అక్రమమా సక్రమంగా తేల్చాల్సిందిగా చైర్మన్ గారు నేను విన్నవించుకుంటాను. నేను ఆకలితో నాకు భోజనం తెప్పించదండి,
నేను ఆకలితో అయినా ఉంటాను కానీ సాయంకాలంలో ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు వేచి చూస్తా ఉన్నాను అధ్యక్ష. వాడు చెప్పింది కరెక్టే. ప్రజలకు ఏది నిజమో తీయాల్సిన బాధ్యత ఉందా లేదా అక్క చెప్పండి అక్క. మీరు ప్రజలు కోరుకుంటా ఉన్నారు, నిజం ఏం చెప్పండి బాబు, అన్ని ఫ్లెక్స్లు ఉన్నాయి అక్కడ, ఇన్ని పేపర్లు ఉన్నాయి ఇక్కడ, మీ దగ్గర పేపర్లు బయట పెట్టండి అని ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకి కబ్జాలకి, ఈ ఊర్లో జరిగినటువంటి మోసాలకి ఘోరాలకి ఇటు మొదలు పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా, దాంట్లో పంచాయతీలు జరిగినాయని నేను ఆరోపిస్తా ఉన్నాను. 100% ఆ ఊర్లో జరిగినటువంటి అక్రమాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులోనే ఆజ్యం పడింది అని ఆరోపిస్తా ఉన్నాను. అది నిజం కూడా, పచ్చి నిజం. అక్కడ పంచాయతీలు జరిగినాయి, అక్రమాలకు సంబంధించిన స్కెచ్ అంతా అక్కడి నుంచే జరిగింది, అక్రమాలకు సంబంధించిన ఆలోచన విధానం అంతా అక్కడి నుంచే జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దాని మీద చర్చ జరగాల్సిందే, దానికి సమాధానం చెప్పాల్సిందే. నేను వింటాను, మళ్ళీ సమాధానం చెప్తానని నేను మీ ద్వారా వాళ్ళకు వినియోగించుకుంటాను. అంటే వైస్ చైర్మన్ గారు సహజాక్ష తమ్ముడు అంటారు, అక్క అసలు నీ వార్డులో ఏం జరిగిందో నీకు తెలుసా అక్క అని అడుగుతున్నాడు అధ్యక్ష. ఎంత బాధాకరం చెప్పండి అధ్యక్ష. అది అంటే చాలా అవమానకరమైన అంశం అధ్యక్ష. అంటే నీకే తెలియకుండా ఏమీ చేసుకో, నువ్వే నీ వార్డులో ఏమీ చేసుకోలేకపోయినావు కదక్క అన్నాడు. నా గుండె తరుక్కుపోయిందన్న మీరు ఆ మాటలే లోపల. 3 సంవత్సరాల పాటు ఇలా ఉంటే దీన్ని ఎలా చేయమ్మా లలితమ్మ అక్క అంటది. స్వయాన నాకే గౌరవం లేనప్పుడు ఈ సభకి ఏమి గౌరవం ఉంటది అంటది అధ్యక్ష. అంతెందుకు సాక్షాత్తు మా అక్క వాళ్ళ హస్బెండ్ ని మాజీ ఎమ్మెల్యే గారు అన్నారట. ఇది ఆన్ రికార్డ్ అధ్యక్ష, నేను చెప్పేది నేను సొంతంగా చెప్పట్లేదు, ఆన్ రికార్డు. ఆమె చెప్పిందానే రాసుకొని చెప్తున్నాను. నీ భార్య ఎక్కువ మాట్లాడుతా ఉంది, నోరు లేచింది అని అన్నాడు అని చెప్తుంది. ఒక ఎమ్మెల్యే గారు ఒక గౌరవ కౌన్సిలర్ని అలా మాట్లాడినారు అని ఆన్ రికార్డు చెప్తా ఉంటే దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకు అలా మాట్లాడినారు, ఎలా చేశారు, 3 సంవత్సరాల పాటు మమ్మల్ని అవమానించారని చెప్తా ఉంది. ఇప్పటికైనా కొంతమంది అంటారు ఇప్పటికైనా మనం అభివృద్ధి చేసుకున్నాం అంటే ఇప్పటిదాకా అభివృద్ధి చేయలేదనే. రెండవది అధ్యక్ష, నేను వచ్చే లోపలే 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి అంశాలు వాయిదా పడ్డాయి. నిజమే సార్? అది 1 పాస్ అయింది, 1 అయిపోయింది సార్. ఓకే, 1 అయిపోయింది సార్. 2 నుంచి 2, 3, 4 4 వాయిదా పడలేదు సార్. పాస్ అయింది 4. 1, 4 పాస్ అయినాయి, 2, 3 వాయిదా పడ్డాయి. 1, 4 పాస్ అయినారు. 2, 3 అధ్యక్ష ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా 2, 3 అంశాలు ఒకసారి అక్కల ఒకసారి చూడండి అక్క. 2, 3 అంశాన్ని ఒకసారి మీరు చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నానక్క. ఎందుకు దాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే ఇవి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మున్సిపాలిటీకి అమృత్ పథకం కింద అంటే ఇంటింటి కొళాయి మంచినీళ్లకు సంబంధించిన అంశాల కోసం సుమారుగా 133 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్ అధ్యక్ష. ఇంటింటి కొళాయి మనమే అంటున్నాం, అభివృద్ధి చేయలేదు. ఇంటింటి కొళాయికి సంబంధించిన అంశం దీంట్లో 60, 30, 10 అని శాతం ఉంటుంది అధ్యక్ష. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్జెక్ట్ కరెక్షన్ అధ్యక్ష. 30% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 10% మున్సిపాలిటీలు ఖర్చు పెడితే దీంట్లో డిపిఆర్లు మనం తయారు చేసుకుంటే ఈ నిధులు విడుదలవుతాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 133 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చేసింది అధ్యక్ష. దానికి డిపిఆర్లు తయారు చేసుకోవాలి. గతంలో సందీప్ రెడ్డి గారు గతంలోనే పాయింట్ రేస్ చేశారు. ఏంటంటే ఈ డబ్బులు 1.5% అంటే ఏమనుకుంటున్నారు, 100 కోట్లకి, లేదా 2.1% అంటే ఎంత అనుకుంటున్నారు, దీన్ని రివైజ్ చేయండి అన్నారు. నేను చాలా సీరియస్ తీసుకున్నాను. సందీప్ రెడ్డి గారు చెప్పిన మాట చాలా సీరియస్ తీసుకొని వర్కౌట్ చేశాను అధ్యక్ష. నేను విజయవాడకు వెళ్ళినప్పుడు ఎవరంటే మంచి మాకు ఇట్లా ఉందండి ఇది చూపించాను. ఈ ఎస్విఆర్ ఏదో కన్స్ట్రక్షన్ ఉంది అధ్యక్ష, ఈ కన్స్ట్రక్షన్ గురించి తెలుసా అంటే మాకెవరికి ఇది మంచి పాపులర్ కాదండి, ఇది మాకు తెలియదు దీని అన్న. నేను అన్నాను ఇంత రేట్లు ఉంటాయా, ఇది 2.1, 1.7 అంటే అది అబద్ధం అండి, అంత ఉండవండి అని చెప్పారు. మన ఎంపీ గారు అందరినీ అడిగాను, మన ఇంతకుముందు కమిషనర్ గారు. నేను వాళ్ళని అడిగి నాకు మంచి ఒక సంస్థని ఇవ్వండి డిపిఆర్ తయారు చేసుకోవడానికి,
రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పాపులర్ సంస్థని ఇవ్వండి అని. ఓ 2-3 నెంబర్లు ఇస్తే వాళ్ళతో మాట్లాడారు. ఎంత ఛార్జ్ చేస్తారండి మీరు అన్న. మేము 0.5 నుంచి 0.9 లోపల ఛార్జ్ చేస్తామండి అని అన్నారు. ఇక్కడ ఎక్కువ ఉంది నాకు అప్పుడు సందీప్ గారు చెప్పింది కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత సరే దాన్ని కరెక్ట్ చేయండి అని కూడా నిన్న కూడా చెప్పానండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తీసుకోండి, లేదా పాపులర్ పీపుల్ వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఏమైనా చేస్తారా కనుక్కోండి అని చెప్పారండి. ఒకరిద్దరు వాళ్ళని కన్సల్ట్ అయినట్టు చెప్పారు. బట్ నాకు పూర్తి సమాచారం ఇవ్వలేదు. నన్ను ఎవరు కలవలేదు అధ్యక్ష. ఎందుకంటే పొరపాటు నన్ను కలిశారంటే అది వేరే అర్థం ఉంటుంది కాబట్టి నన్ను ఎవరు కలవలేదండి. ఇంజనీర్లు కలిసినారు అని చెప్పినారు అధ్యక్ష. మనం ఈ డిపిఆర్ తయారు చేయకపోతే 0.7% చేస్తామా, 0.8% చేస్తామా, 1-2% చేస్తామా, ఏదైనా సరే మనకి రీజనబుల్ అమౌంట్ డిపిఆర్ చేయకపోతే ఈ 133 కోట్ల రూపాయలు విడుదలయ్యే అవకాశం లేదు. ఇంటింటి కుళాయిలు ఇప్పుడు డిపిఆర్ చేస్తే కూడా 6 నెలల సంవత్సరం తర్వాత ఇంటింటి కుళాయి వస్తుంది. మనము పదే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధికి ఆటంకం కాదు, మేము మీకు సపోర్టు, అధిక ఆదోరణి అభివృద్ధి చెందాల్సిందే అని పదే చెప్తా ఉన్నాం. మరి ఇన్నిసార్లు పదే చెప్తా ఉన్నాం కదా, దీన్ని కరెక్షన్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి దీన్ని ఎందుకు వాయిదా వేస్తా ఉన్నారు అంటే అభివృద్ధికి మీరు ఆటంకం కల్పించడం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి మళ్ళీ మీరు చెప్పండి సార్, సందీప్ రెడ్డి గారు మళ్ళీ చెప్పండి దాని గురించి. దీని గురించి చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకు వాయిదా వేశారు? 133 కోట్లు ఆదోనికి రావడం మీకు ఇష్టం లేదా? సూటి ప్రశ్న. పోనీ ఇంకో ఇన్ని కరెక్షన్స్ చేశారు కదా, దాంట్లో కరెక్షన్ మేము 1.5 ఇవ్వలేమండి, మేము 0.5 ఇస్తాం, 0.7 ఇస్తాం. వాడు ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర చేయించండి, అర్జెంటుగా డిపిఆర్లు కనెక్ట్ చేసి మాకు డబ్బులు తీసుకురాండి అని దబాయించి చెప్పాల్సినటువంటి కౌన్సిల్ దాన్ని ఎందుకు వాయిదా వేసింది? దీంట్లో ఇంకేమైనా అర్థం ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించినటువంటి అంశం అధ్యక్ష. ఇక ఈ 133 కోట్లు ఏదైతే ఉన్నాయో డిపిఆర్ కోసం ఇట్లాగే పోతే ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతే దానికి బాధ్యులు ఎవరు? అది కూడా ఇది ఎప్పటి ఆగస్టు 23 సార్, అంటే ఇప్పుడు ఆగస్టు కూడా అయిపోయింది. అంటే 1 సంవత్సరం కింద వచ్చినటువంటి నిధులు, అంటే 12 కౌన్సిల్లో దీనికి ఆమోదం లభించి ఉండవచ్చు. అంటే లాస్ట్ టైం ఒకటి మిస్ అయింది కాబట్టి 11 కౌన్సిల్లో ఆమోదం లభించి ఉండవచ్చు. మరి 11 కౌన్సిల్లో మీరు ఎందుకు ఆపినారు అని సూటిగా ప్రశ్నిస్తారు. అభివృద్ధిని అడ్డుకోవట్లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. రెండవది, మా వీధుల్లో మా కౌన్సిలర్లకు పనులు జరుగుతుంటే మాకు చెప్పరా అన్నాడు. తప్పనిసరిగా చెప్పాల్సిందే అధ్యక్ష. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. దాని గురించి మనం మాట్లాడాల్సిందే. ఇక నాగరత్నమ్మ గారు చెప్పారు, నాకు అసలు నాగరత్నమ్మ గారు చాలా సంతోషం వేసింది ఏంటంటే వెళ్ళిపోయారు ఆవిడ. నాకు ఖర్చు చూపించండి అన్నారు. ఎంత మంచి పరిణామం అధ్యక్ష ఇది. 3 సంవత్సరాల తర్వాత కౌన్సిలర్ లేచి నాకు ఏం ఖర్చు లేని జమా ఖర్చులు చూపించండి అనడం ఎంత గొప్పగా అనిపించింది. దీన్నే కదా స్వేచ్ఛ అంటారు. నేను పదే మాట్లాడతాను 2 పదాల గురించి. మార్పు స్వేచ్ఛ అంటే ఇదే కదా స్వేచ్ఛ అంటే కదా. రెండోది, కౌన్సిలర్ గారు చెప్తున్నారు చెత్త పన్ను గురించి మాట్లాడతా, దాన్ని కూడా మనము వాయిదా వేసాం. చెత్త పన్ను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గత ప్రభుత్వంలో చెత్త తీసుకుపోవడానికి 2 రూపాయలు చొప్పున 60 రూపాయలు తీసుకుంటే చెత్త నేరుగా బండి నుంచి బయటికి వెళ్ళిపోయేదండి. దాన్ని కొనసాగించాల్సి పోయింది, దాన్ని ఆపేశారు ప్రభుత్వం రాగానే. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చెత్త పన్ను అన్నది చాలా సీరియస్ అంశం అధ్యక్ష. సామాన్యుని ఇబ్బంది పెట్టేటువంటి చెత్త పన్ను చూడడానికి 2 రూపాయలలా కనిపిస్తుంది. 2 రూపాయలు ఎక్కడ? కేవలం కొన్ని ఇళ్లకు మాత్రమే. అదే కమర్షియల్కి వస్తే ఒక రకంగా, పెద్ద ఆఫీసులకు వస్తే ఒక రకంగా, హాస్పిటల్లకు వస్తే ఒక రకంగా, ఈ రకంగా రకరకాల స్లాబుల్లో పనిచేస్తుంది అధ్యక్ష. ఈ పన్ను చాలా దుర్మార్గమని నేను రాజకీయంగా కూడా ఎమ్మెల్యే కాకముందు ఎన్నో డిబేట్లు వాదించాను అధ్యక్ష. చెత్త పన్ను వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అని. ప్రభుత్వం రాగానే చెత్త పన్ను నిషేధించింది. వాడిచ్చిన ఒక వ్యాలిడ్ సలహా నేను తీసుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా
ఆ డబ్బులు రాకపోతే వెహికల్స్ ని మెయింటైన్ చేయడం, జీతభత్యాలు ఇవ్వడం కష్టం అనిపిస్తుంది. దీన్ని అసెంబ్లీలో మాట్లాడమన్నారు. 100% ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా నేను మాట్లాడతానని మీ అందరికీ హామీ ఇస్తాను. నాకు ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, చెత్త ఎత్తే వాళ్ళకి, డ్రైవర్లకి జీతభత్యాలనే మనం వాయిదా వేసామండి. సంతోషం పాస్ అయిందా? లేదు, నాకు తెలిసాడు వాయిదా వేసాను. సంతోషం. ఇస్తే అంశం వేరే ఇంకేమి ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది, పాట్ హోల్స్ కుంభకోణం అధ్యక్ష. ఆదోనిలో నేను నిన్ననే టెండర్కి సంబంధించినటువంటి కాగితం ఒకటి చూశాను అధ్యక్ష. 6 అంశాలు పాట్ హోల్స్ పాట్ హోల్స్ పాట్ హోల్స్ పాట్ హోల్స్ అని ఓకే వేశారు. చివరికి తమ్ముడు 5-6 వాటిని కనిపించవా అన్నాడు చివరికి. సో ఈ పాట్ హోల్స్ ని గత ఎన్నో సంవత్సరాలకి ఇలాంటి అప్రూవల్స్ తీసుకొని చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఎన్నో అప్రూవల్ వచ్చుంటాయి. పాట్ హోల్స్ ని అన్ని ఫిలప్ చేసింటే రోడ్డు ఇట్లా ఉండేవి కాదు మనకి. కానీ ఇక్కడ పాట్ హోల్స్ అనే జనరలైజ్డ్ యాక్టివిటీ వల్ల, ఎవరు బాధ్యత తీసుకోకపోవడం వల్ల, ఎవరు చూడకపోవడం వల్ల తప్పనిసరిగా ఈ పాట్ హోల్స్ యాక్టివిటీలో కుంభకోణం ఉంది. దీంట్లో కాంట్రాక్టర్లు సరిగా పని చేయలేదు అని నేను నమ్ముతా ఉన్నాను. దయచేసి కౌన్సిలర్లందరూ కూడా ఒకసారి నాతో ఏకీభవించి ఈసారి పాట్ హోల్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు వచ్చినప్పుడు దగ్గరుండి మా అందరూ సబ్ డివైడ్ చేసుకొని మీ వార్డుల్లో అయినా సరే పాట్ హోల్స్ ఇంటిని ఫుడ్ క్లోజ్ అయినాయా లేదా అన్న విషయం. ఎందుకంటే పెద్ద డబ్బులు అధ్యక్ష. మీరు చూస్తే కాంట్రాక్ట్ లో 6 అంశాలంటే సుమారు 40-50 లక్షల రూపాయల పాట్ హోల్కి సంబంధించిన ఖర్చు. నిజంగా ఆ 40-50 లక్షల రూపాయలు మనమే కామన్ సెన్స్, ఒక పాట్ హోల్ నింపడానికి ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. 50 లక్షలకి ఎన్ని పాట్ హోల్స్ నింపొచ్చు మీరు అంచనా వేసుకోండి. ఊర్లో అన్ని పాట్ హోల్స్ లేవు అధ్యక్ష. 50 లక్షలు ఖర్చు చేసేంత పాట్ హోల్స్ లేవు అధ్యక్ష. అయినప్పుడు ఊరంతా పాట్ హోల్స్ ఉన్నాయి, మనమైతే అప్రూవల్ ఇస్తున్నామంటే డెఫినెట్ గా ఈ పాట్ హోల్స్ కుంభకోణం గురించి మనం సీరియస్ గా ఆలోచన చేయాల్సింది. మన ఇంకో సిస్టర్ కూడా వెళ్ళిపోయింది. ఆ భోజనం టైం ఏంటి, ఇంట్లో వండాల్సిన పరిస్థితి ఏమో నాకు తెలియదు. సైదాబీ గారు అక్క వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల నుంచి పని చేయలేదని పర్షాముల్లా దగ్గర నుంచి అరిచారు బాగా. నాకు సంతోషం వేసింది, ఇన్ని రోజుల తర్వాత అరిచారని. కుక్కలు ఆవులు, కుక్కల గురించి మాట్లాడినారు, ఆవుల గురించి కూడా ఆపరేషన్ చేసి వాటిని చేయాలి. దాని మీద ఏకగ్రీవంగా మనం తీర్మానానికి రావాల్సి ఉంది. వెంటనే కుక్కలని పట్టుకోవాలి. ఎందుకంటే కుక్కలన్నీ చాలా భయంకరంగా. ఇంతియాజ్ అహ్మద్ గారు వెళ్ళిపోయాడు. ఇంతియాజ్ అహ్మద్ గారు మాట్లాడారు పింఛను గురించి. పింఛన్ గురించి 4000 రూపాయలకు సంబంధించి ఈ రోజు పంచలేకపోయినా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. తప్పనిసరిగా అందరూ పాల్గొనాల్సిందిగా నెక్స్ట్ టైం నుంచి అందరికీ మెసేజ్ రూపంలోనో ఇంకోటి రూపంలో ఒక మెసేజ్ పంపిద్దాం కమిషనర్ గారికి. నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. రెండోది ఏంటంటే, దయచేసి మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 4000 రూపాయలకు చేసినందుకు అభినందిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా మీ ద్వారా కౌన్సిలర్ని నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ పరిణామం గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష. పింఛను పెంచుతామని చివరి దాకా లాగి 250, 500 ఇట్లా పెంచి ఆడికి తేల్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏమీ ఆలోచన చేయకుండా మొదటి సంతకం పింఛను పెంచినట్టు పెంచి పడేసాడు. 1000 రూపాయలు, ఒకరికి 2000 రూపాయలు, ఒకరికి 3000 రూపాయలు ఒక సెగ్మెంట్ కు పెంచాడు. దీన్ని అన్వయించాల్సిన అవసరం ఉందా లేదా అని మళ్ళీ నేను కోరుకుంటాను. అంతెందుకు మొట్టమొదటిసారిగా చరిత్రలో రేపు 1వ తారీఖు ఆదివారం ఉంటుందన్న ఉద్దేశంతో ఒక రోజు ముందే శనివారమే పింఛన్ల పంపిణీ పొద్దున 5:30 నుంచే మొదలయ్యి ఇప్పటికి 50-60% పూర్తయింది. సాయంకాలానికి 90% పూర్తయ్యేలాగా కనిపిస్తా ఉంది. ఇంత అద్భుతమైన పని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది తప్పనిసరిగా మనము ఇంకా ఆయనే అన్నారు, నాకు తమాషా అనిపించింది. అహ్మద్ గారు అన్నారు, మాట్లాడుతూ స్లిప్ అయ్యారు అంతే. నాకు కూడా పవర్ ఉంటుంది తెలుసా అధ్యక్ష అన్నాడు. శభాష్ అనిపించింది. ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి కౌన్సిలర్కి నాకు కూడా పవర్ ఉంటది అని గుర్తొచ్చిందంటే ఇది అద్భుతం కాదా ఆదోనిలో అని అడుగుతా ఉన్నాడు అధ్యక్ష. ఈ రకమైన చురుకుదనం, ఈ రకమైన ధైర్యం
ఈ రకమైన మాటలు ఉండాలి అధ్యక్ష. కౌన్సిల్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఉండాల్సిందే అధ్యక్ష. ఉంటేనే ఊరికి ఉపయోగం జరుగుతుంది అంట, ఉంటేనే చర్చ ఉంటుందని మాత్రం చెప్తా ఉన్నా. అక్క పార్వతి, మా కూటమి గౌరవనీయులైనటువంటి సింగం అక్క చెప్తా ఉంది, 3 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఎవరు మాట్లాడలేదని చెప్పింది, నరిసింది. లేదక్క, నువ్వు మాట్లాడినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి, నేను కూడా చూశాను వాటిలన్నింటినీ కూడా. ఎవరు దాన్ని డిబేట్ చేసే ప్రశ్న లేదు, నువ్వు ఇట్లాగే బ్రహ్మాండంగా కంటిన్యూ చేసి మాట్లాడుతా ఉన్నట్టు. నా బాధ ఏంటంటే నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి నాకు చాలా బాధాకరమైన విషయం, నువ్వు కౌన్సిలర్ అయినప్పటికీ కూడా 3 ఏళ్ళు కనీసం జెండా వందనానికి జెండా తన ముట్నీ లేదన్న విషయం, అది చాలా సీరియస్ అంశం అక్క. అది చాలా దారుణం అంటే దారుణం. అప్పటి ప్రభుత్వం అలా చేసింది కాబట్టి చింతుగా ఓడించారు జనాలు, మనమందరినీ గెలిపించారక్క. బ్రహ్మాండంగా మనం ఇప్పుడు అట్లా చేయొద్దక్క. మనం గెలిచినామని వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదని నేను మళ్ళీ చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయమంటారు, కూల్చేయండి అంటారు. అబ్బాయి, మేము కూల్చే ప్రభుత్వం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మేము రాజకీయ కక్షలు తీర్చుకునే ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు మళ్ళీ చెప్పారు అధ్యక్ష, కక్ష రాజకీయాలు లేదు మన దగ్గర ఏదైనా సరే. అందుకని నేను ప్రపోజల్ కూడా పెట్టాను అధ్యక్ష. అది ప్రభుత్వ బిల్డింగే, ముమ్మాటికి ప్రభుత్వ బిల్డింగే, ప్రజల ఆస్తి, దాంట్లో ఆడబిడ్డలకు సంబంధించినటువంటి హాస్టల్ పెడతాను అని చెప్పాను అధ్యక్ష. అక్క చెల్లెళ్ళ సమర్థిస్తారా లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. దాన్ని కూల్చేయడం కరెక్టా లేదా ఆడబిడ్డలకు సంబంధించినటువంటి హాస్టల్ పెట్టడం కరెక్టా అన్నది పెద్దలు, అక్కలు, చెల్లెళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, ముమ్మాటికి ఎప్పటికైనా సరే అది నా ఆడబిడ్డలకు సంబంధించిన హాస్టల్ అధ్యక్ష. దాన్ని కూల్చం కాక కూల్చం, 100కు 100% దాన్ని ఆక్రమించుకుంటాం, దాన్ని తీసుకుంటాం, దాన్ని సీజ్ చేస్తాం, 100కు 100% దాంట్లో హాస్టల్ పెట్టి చూపిస్తానని మీకు అందరికీ కూడా, ఆవుని ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తాను అధ్యక్ష. దాన్ని అక్క పార్వతి అక్కకి గట్టిగా తప్పట్లు కొట్టింది కాబట్టి అంకితం చేస్తా ఉన్నా. మమ్మల్ని దిష్టి బొమ్మలు చేశారని చెప్పింది భారత్ అక్క. ఏందక్క అసలు బాధ వేస్తుంది మీరు చెప్పిన అని చెప్పారు. మా లలితక్క అయితే మా దగ్గర ఒక నియంత్రణ పెట్టినాడు అని చెప్పింది. మీరు పోవద్దని మేము వార్తలకు అని చెప్పాడు మాజీ ఎమ్మెల్యే అని చెప్పింది. ఆన్ రికార్డ్ అధ్యక్ష. నేనేం ఆరోపణలు చేస్తాను, కొన్ని ఆరోపణలు నేను చేసి ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఆన్ రికార్డ్ అక్క చెబుతుంది. ఒక నియంత్రణ పెట్టినా నువ్వు అప్పకు పోవాల్సిన పని లేదు, హుకుం జారీ చేసినాడని చెప్తాను. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఎక్కడన్నా ఉంటుందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నీ మనము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సమాధానాలు అధ్యక్ష. బట్ ఏదేమైనప్పటికీ కూడా దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను అధ్యక్ష. తప్పనిసరిగా ఇంతలో భోజనం తెప్పించి లేదా స్నాక్స్ ఇప్పిస్తే వాళ్ళకు కంఫర్టబుల్ గా ఉండేది. ఇప్పుడు అయ్యేది కాదు అధ్యక్ష, ఇది జరగాల్సిందే. ఇట్లా జరిగితేనే ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఈ కౌన్సిల్ సమావేశాలు కానీ, అసెంబ్లీలు కానీ, పార్లమెంట్ ఎందుకు చేస్తాం అధ్యక్ష? ఒక అధికార పక్షం, ఒక ప్రతిపక్షం ఉండి ఒక ఆరోపణ, ప్రత్యారోపణలు, ఒక ఆలోచన ఇవన్నీ చేసి ప్రజల ముందు పెడితే ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది నిజమో ఏది అబద్ధమో. కాబట్టి అందరు సభ్యుల్ని అన్ని అంశాల మీద దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. మళ్ళీ నేను రెస్పాండ్ అవుతాను. ఎమ్మెల్సీ గారు తిరుపతికి వెళ్తానంటే ఒప్పుకోము. ఇంత హాట్గా ఉన్న సందర్భంలో తిరుపతి ప్రోగ్రామ్ ని 2-3 గంటలు ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఇబ్బందులు లేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. బయట రావాలి కదా మీరు మాట్లాడతారు ఊర్లో జరుగుతున్న పరిణామాలకి మనం బాధ్యులమా కాదా చెప్పండి. మీరు చెప్పాలి. ఊర్లో మంచి జరిగినా చెడు జరిగినా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని గౌరవ కౌన్సిలర్ అందరినీ అడుగుతాం. కానీ మనం బాధ్యం. ఎన్నో నిర్ణయాలు ఊరి పట్ల తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి చర్చ జరగడం తప్పేమీ లేదు. ఇప్పుడు మీరు కొంత క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఇప్పుడు సందీప్ అన్న ఏం చెప్తారంటే, సందీప్ తమ్ముడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు ఓనర్ దగ్గరికి పోండి, ఓకే, ఓనరు కబ్జా చేస్తే మాకే సంబంధం, ఇదే చెప్పారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి
ఎన్జిఓ దగ్గర నుంచి ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా కబ్జా చేసినాడు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమిటి సంబంధం అని అడుగుతా ఉన్నారు. అంతే కదా? అడిగి నేను చెప్తున్నాను సార్, ఆరోపణ సార్, ఇది మీరు ఆరోపణని మీరు అట్లా సిరి తీసుకుంటారు. ఆరోపణ లేదు. ఇప్పుడు ఎర్రిస్వామి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖ నాయకుడు. 5 సంవత్సరాల పాటు ఏ వీడియో చూసినా, ఫోటో చూసినా అన్ని అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ లో కూడా ఎర్రిస్వామి మాజీ ఎమ్మెల్యే పక్కన ఉన్నాడు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని ఊర్లో జరిగినటువంటి ఎన్నో దుర్మార్గాలకు అతను కారకుడని ప్రజలు చెప్పుకుంటారు. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమన్నా ప్రజలు చెప్పుకోవచ్చు. ఆయన ఎన్జిఓ, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తమ్ముడు, ఒకటి ఆలోచన చేయాలి. అలా కబ్జా ఎప్పుడు చేస్తారు తెలుసా? మామూలుగా కబ్జా చేసే వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే అమ్మా, ఉదాహరణకు మీరు ఇల్లు ఉంది, మంచి విలువైన స్థలం ఉంది, మంచి సెంటర్లో ఇల్లు ఉంది అనుకోండి. పిల్లలందరూ కూడా హైదరాబాద్లోనో బెంగళూరులోనో సెంటర్ అవుతారు. మీరేం చేస్తారు? పిల్లల దగ్గరికి పోతామని వయసు రీత్యానో లేకపోతే అవసరం రీత్యానో వాళ్ళ ఊరికి వెళ్తారు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా ఉండిపోయినారు అనుకోండి. అప్పుడు దొరుకుతుంది ఊర్లో కబ్జాలు చేసే కబ్జా రాయడానికి అవకాశం అప్పుడు దొరుకుతుంది. నువ్వు ఊర్లో లేవు కదా, దాని మీద ఏదో ఒక రకమైన డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి, దాంట్లో ఏదో ఒక రకమైన లిటిగేషన్ క్రియేట్ చేసి, దానికి కోర్టు కేసులు పెట్టి, లేకపోతే ఏదో ఒక రకంగా ఆక్యుపై చేసుకుంటే మీరు వస్తారు. 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత వస్తారు. వస్తే ఎవరో ఉంటారు ఆ స్థలంలో, ఇది నాది, నీ ఎక్కడ ఉంది అని దొంగ పేపర్ ఒకటి చూపిస్తాడు. చూస్తే నువ్వు పోట్లాడగలుగుతావా? అలాగే బాబన్న సామాన్యుడు, మనకి ఏం జరిగిందో తెలియదు. అసలు వచ్చినాడా లేదా, పోట్లాడినాడా, ఆయన బెదిరించి తరిమేసినాడా, లేదా అప్పుడు అధికారంలో ఉన్నారు మీరు ఇంత చేస్తున్నప్పుడు మీరు అగ్రిమెంట్లు ఏవేవైతే చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎర్రిస్వామి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య కార్యకర్త కాదా చెప్పండి? అదంతా చెప్పండి. పోనీ నాకు ఎర్రిస్వామి మీద 0 ఇంట్రెస్ట్ అమ్మా. నాకు ఎర్రిస్వామి చేసిన అన్యాయం మీదనే ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఎర్రిస్వామి గురించి నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఈ కౌన్సిల్ కూడా లేదు. ఇష్యూలో అతని పేరు మీద వాళ్ళే చెప్తున్నారు. ఎర్రిస్వామి ఆయన 2 సార్లు అన్నాడు, ఆయన 2 సార్లు అన్నాడు. నేనంటే ఎందుకు తప్పు వచ్చిందో తెలియదు. మీరు గత 5 సంవత్సరాలుగా కట్టిన ఎన్ని బ్యానర్లకి, ఎన్ని హోర్డింగ్లకి చలానా కట్టినారు? సంవత్సరం పాటు చలానాలు ఆపినాం సార్. ఏ రోజైతే, ఇది ఆధునికత సార్, ఏ రోజైతే లోకేష్ గారు వాళ్ళ యువగలం యాత్రకు వచ్చినారో మీరు అడగండి సార్, అందరు మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఏ రోజైతే లోకేష్ గారు యువగలం యాత్రకు వచ్చినారో మళ్ళీ ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు కట్టిన ఏ బ్యానర్లకి కూడా చలానా కట్టినట్టుగా నా దృష్టికి రాలే. వచ్చి ఉంటే మనమందరూ కౌన్సిల్లో తీర్మానం చేస్తాం అధ్యక్ష, ప్రతి బ్యానర్కి చలానా కడదాం, అందరూ చలానా కట్టుకొని బ్యానర్లు పెట్టుకునే విషయం. సరే, రెండో విషయం వచ్చి ఇప్పుడు నా సందర్భం ఒకటి అర్థం చేసుకోవాల్సింది. అది పోనీ నేను ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆక్రమణ చేసినాడు. మీరు మర్చిపోండి సార్, మీరు వైసీపీ నాయకులను మర్చిపోండి. అక్క కూడా ఒక నిమిషం అక్క, ఒక నిమిషం మర్చిపోండి. ఒక 2 నిమిషాలు ఆవేశపడితే మీరు మాట్లాడండి, ఆవేశంగా నేను మాట్లాడదాం. అట్లా కాదు కదక్క. అవునక్క, అవునక్క, మాట్లాడాలి, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలి. కబ్జా చేసిన గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడితే ఏం కదా అది కాదక్క. నేను మీరు ఆర్గ్యుమెంట్ కాదు కదక్క. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. మీకు మాట్లాడే అధికారం ఉంది, నాకు సమాధానం చెప్పే. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే ఏం చెప్పలేను. మీరు మాట్లాడండి కాసేపు, నాకేం ఇబ్బంది లేదు, నన్ను మాట్లాడివ్వండి అంతే తప్ప మీరు ఒక మాట నేను ఒక మాట మాట్లాడితే నేనేం చెప్తానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, మీరు మర్చిపోండి సార్, మీరు వైఎస్ఆర్సీపీ, నేను బీజేపీ, అక్క టీడీపీ అని మర్చిపోదాం. మనం డాక్యుమెంట్లు పరిశీలిద్దాం. డాక్యుమెంట్లు మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంశం పక్కన పెడతాం పోనీ. ఇది ఈసీని దృష్టిలో పెట్టుకొని నోటీసులు తీసుకొని మీరు ఫైళ్ళు అడిగారు కదా పెద్దలు, ఫైళ్ళు తెప్పించుకొని చూడండి సార్. చూసిన తర్వాత వ్యక్తిగా మీరు చెప్పండి ఇది ఆక్రమణ కాదు, ఎర్రిస్వామి చేసినాడా లేదా. ఎర్రిస్వామి కూడా వద్దనుకున్నాం, ఓ ఎక్స్ అనుకున్నాం. ఉండు ఒక నిమిషం, అయిపోయిన తర్వాత రాసుకున్నా పక్కన లేస్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు.
లేదప్ప నేను వినాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దీన్ని ఆక్రమించినాడు, నేను ఆ పేరు ఎత్తనక్క ఎక్స్ అని చెప్తానక్క. ఓకే, ఓ ఎక్స్ అనే వ్యక్తి, ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ, ప్రజాస్వామ్యంలో ఎన్నో ఓట్లు ఉన్నటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ, 151 సీట్లు ప్రజలు ఇచ్చినటువంటి గతంలో పార్టీ. అదే సందర్భంలో 11 సీట్లను చిత్తుగా ఓడిపోయినటువంటి పార్టీ. అంత ఈ సందర్భంలో అంత మంచి పెద్ద పెద్ద పార్టీ ఉంది కదా, అది ఈ రోజు లీజ్ తీసుకున్నటువంటి భవనం, అది ఆక్రమిత భవనం అంటే దాంట్లో ఆఫీసులు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఖాళీ చేయాల్సిందే కదా. ఇప్పటికైనా అతను ఓనర్కి నోటీస్ వచ్చి, ఏమయ్యా నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఏమయ్యా ఈ బిల్డింగ్ మీద ఇంత దుర్మార్గంగా చెప్తా ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి అని ఆ పార్టీ దగ్గర నుంచి ఆ ఎక్స్ అనే వ్యక్తికి నోటీస్ ఏమైనా ఇచ్చినారా? పోనీ అక్కడి నుంచి మేము ఖాళీ చేస్తున్నామని చెప్పినారా? అంటే ఇప్పటికీ కూడా మీరు అదే భవనంలో ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో, మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ఆరోపణలు చేస్తున్నాం, అదే భవనంలో కొనసాగుతున్నారు అని అంటే కనీసము ఆ ఓనర్ ఎక్స్ అనే వ్యక్తికి నోటీస్ కూడా ఇవ్వకుండా అక్కడే ఉన్నాము అని సమర్థించుకుంటా ఉన్నారంటే దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పాలి అధ్యక్ష. ఇది సరైనదేనా అని వైఎస్ఆర్సీపీ పార్టీకి బాధ్యత ఉందా లేదా? నిజంగా మీకు ఊర్లో బిల్డింగ్లే దొరకవా? ఆక్రమించుకున్న బిల్డింగ్ లోనే మీరు పార్టీ కొనసాగిస్తారా? అదన్నా చెప్పాలా. అదుంటే మేము ఆయనతో తేల్చుకుంటాం అంటూ ఇటో. ఈ రోజు అదే పేరు పెట్టుకొని అక్కడే ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తాము, లేకపోతే ఎందుకు ప్రశ్నిస్తామండి? నైతిక బాధ్యత వహిస్తారా లేదా? మేము మంచి రాజకీయాలకు సిద్ధంగా ఉన్నాం, మీరు మంచి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. హాస్టల్ అంటే ఎస్ సార్, నాది నోబుల్ కాదు సార్. ఇప్పుడు మన రఘునాథ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఏమంటే మీరు రాగానే కూల్చేశారు విజయవాడలో అని చెప్పారు. సరే, ఆ క్లారిఫికేషన్ కూల్చారు అంటే నాకు ఆ క్లారిఫికేషన్, విజయవాడలో వైఎస్ఆర్సీపీ పార్టీని కూల్చలేదు సార్, నాకు సబ్జెక్ట్ కరెక్షన్ సార్, ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత చూపించండి. బట్ ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తు చేసుకుని 2019లో అధికారం వచ్చిన 24 గంటల లోపల ప్రజావేదికను అకారణంగా అన్ని పర్మిషన్లు ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చినారా లేదా? దానికి మేము కక్ష తెచ్చుకోలేదే, దానికి మేము అనట్లేదే. ఒక్క సెకండ్ సార్, మీరు చెప్పిన దానికి పాయింట్ మిస్ కాకూడదు కాబట్టి పేరు మీద మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తెలుసుకోండి. ఇప్పుడు కోర్టులో ఉన్న అంశాలు మన జీవితకాలం గడిచిపోతాయి సార్. ఇప్పుడు కోర్టులో తిరిగే కర్మ, అందువల్ల మేము ప్రజా కోర్టులోకి వచ్చాం. కోర్టు తేలదు కదా, ప్రజా కోర్టులో తెలుసుకుంటాం. అది మా ఆలోచన విధానం. కోర్టుల పేరు మీద ఆ వ్యక్తి ఎవరో చేసినాడు, మాకేమి సంబంధం లేదనే పేరు మీద తప్పించుకుంటారా? నాకు ఆదరణ ఇల్లు లేదండి, అద్దె భవనంలో ఉన్నా. నాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని నేను వచ్చిన పోయినానని మున్సిపల్ ఆఫీస్ని ఎవరికో లీజ్ రాసిచ్చేసి డబ్బులు తీసుకుంటాను. సందీప్ రెడ్డి గారికి లీజ్కి ఇస్తాను, తీసుకోండి సార్. నేనేం చేస్తాను, నాకు డబ్బులు కావాలి సార్, ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను, మున్సిపల్ ఆఫీస్ని మీకు లీజ్కి ఇచ్చేస్తాను 99 సంవత్సరాలకి, నాకు ఇచ్చేయండి డబ్బులు, ఇచ్చేస్తే ఇల్లు కట్టుకుంటాను. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్జిఓ కానీ ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎరిస్వామికి కానీ చట్టబద్ధత వచ్చింది చెప్పండి. నాకు విన్నది అంతే, ఇదేం డిమాండ్ కూడా కాదు, విన్నది. ఆక్రమణలు, ఆదోనిలో ఉన్నటువంటి ఆక్రమణలు, కబ్జాల మీద కూడా అధికారులు సీరియస్ గా చర్య తీసుకోవాలా అన్న విషయాన్నైనా సరే తీర్మానం చేయాల్సిందిగా అధ్యక్ష వారిని నేను ప్రతిపాదిస్తా. ఏదైనా సరే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ